ఏంటంటీ? ఎప్పుడో 20 ఏళ్ల కిందట వాంతి చేసుకున్నాను. సడన్ గా ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? ఫినాయిల్ తాగినా రావట్లేదేంటంటే? అందులో నువ్వు కాశ్మీరీ కుంకుమ పువ్వు కలిపావు కదా తల్లి. అదెక్కడ గొంతుకు అడ్డంగా ఇరుక్కుపోయిందో ఏమో. ఇప్పుడు ఎలా నీలమ్మా? ఫినాయిల్ తో ఫ్లోర్ శుభ్రం చేయొచ్చు, కడుపులోకి వెళ్లి పేగుల్ని మెలయ్యేది కదా. ముందు మగ్గుతో నీళ్లు సబ్బు తీసుకురా ఆంటీ. అవే సరిపోతే స్నానానికి? అబ్బా ముందు తీసుకురా ఆంటీ, చిరాకు తెప్పించుకో. అబ్బా ఇదిగో త్వరగా ఇవ్వండి. తాగు. చిచి, నీకు మెంటలా ఏంటి? షాంపూ తయారు చేస్తున్నావు అనుకున్నాను. కంపు చేసి ఆ నీళ్లే తాగమంటావా? నీకు వాంతి రావాలా వద్దా? నీకు కూడా రావాలిగా. సబ్బు నీళ్లు చెరి సగం తాగి చేస్తే వాంతులు అవుతాయి. లేదంటే ఫినాయిల్ కడుపులో ఇంకి ఏ రియాక్షన్ అవుతుందో చెప్పలేము. అవునా? భయం అనే మంటలో నెయ్యి వేసావు కదా నీలమ్మా. ఇటివ్వు, తాగు. అబ్బో నీలమ్మా, నేను తాగను. తాగండి. నువ్వు తాగుతావు కదా, అప్పుడు చెప్తాను. ఎలా ఉందంటీ? ఇదేమైనా శ్రీరామనవమి రోజున చేసిన పానకవా? ఎలా ఉందని అడగడానికి ఇంత భయంకరమైన సబ్బుతోనా? రోజు అరగంట సేపు ఒళ్ళు తోకునేది. నువ్వు తాగు, నీకు తెలుస్తుంది. ఆంటీ తాగమ్మా, పానకం తాగు. వద్దా ఆంటీ? తాగవే, నా చేత తాగించావు కదా.